ఇప్పుడే జీ5 యాప్ డౌన్లోడ్ చేయండి. చూడండి మీ ఫేవరెట్ టీవీ షోస్ ఎప్పుడైనా ఎక్కడైనా. ఏమైంది అత్తయ్య? ఎందుకు ఏడుస్తున్నావు? కిరణ్తో నా పెళ్లి జరగనివ్వము అని అన్నయ్య వదిన్లు పదే పదే అంటున్నారు. ఎలాగైనా నా పెళ్లి ఆపాలని వాళ్ళు చాలా పట్టుదలగా ఉన్నారు. అందుకు ఏడుస్తున్నావా పిన్ని? వాళ్ళు అనుకున్నది చేస్తే నాకు చావు తప్ప మరో మార్గం లేదు సీత. ఎలాగైనా మీ పెళ్లి జరిపిస్తామని సీత నేను మీకు మాట ఇచ్చాం కదా అత్తయ్య. పెద్దవాళ్ళని కాదు అని మీరు మాత్రం ఏం చేస్తారు రామ్? వాళ్ళని కాదు అని వాళ్ల ముందే మీ నిశ్చితార్థం చేసిన వీళ్ళు మీ పెళ్లి చేయలేరా రేవతి? 4 గోడల మధ్య జరిగే నిశ్చితార్థం వేరు, 10 మందిలో జరిగే పెళ్లి వేరు కదా టీచర్. నిశ్చితార్థం అంటేనే సగం పెళ్లి పిన్ని. మీరిప్పటికే కిరణ్ గారి భార్య అయిపోయారు. అవునత్తయ్య, మీ జంటని ఎవరూ విడదీయలేరు. ఎక్కడ ఈ పెళ్లి ఆగుతుందో అన్న బెంగతో రేవతి ఉదయం నుంచి ఏమీ తినలేదు, పచ్చి మంచినీళ్లు కూడా తాగలేదు. ఏంటి పిన్ని, పస్తులుంటే మీ పెళ్ళవుతుందా? ఏదైనా పోరాడి సాధించుకోవాలి కానీ అన్నం నీళ్లు మానేస్తే ఎలా? తిను పిన్ని. తినాలని అనిపించట్లేదు సీత. మీకు మేమంతా ఉన్నాం అత్తయ్య. మమ్మల్ని కాదని పిన్ని నాన్న వాళ్ళు మీ పెళ్లిని ఎలా ఆపుతారు? ఎవరు ఆపాలనుకున్నా మీ పెళ్లి ఆగదు పిన్ని. మేం మాటిస్తున్నాం కదా, మా మీద మీకు నమ్మకం లేదా? ఎందుకు లేదు సీత, మీరిచ్చిన ధైర్యంతోనే కదా మేం పెళ్లికి రెడీ అయ్యాం. రాకిరణ్, నువ్వైనా చెప్పు. రేవతి అన్నం తినట్లేదు, పెళ్లి ఆగిపోతుందని భయపడుతోంది. తను భయపడుతూ ఉంటుందనే నేనొచ్చాను టీచర్. రామ్, సీత, టీచర్ గారు ఇంతమంది అండగా ఉండగా మనకు భయం ఎందుకు రేవతి? నేను తర్వాత కాల్ చేస్తాను. అలా చెప్పండి. కాబోయే పెళ్లి కూతురు పస్తులుండటం ఏమైనా బావుందా? వీళ్ళు ఈ టైంలో మీటింగ్ పెట్టారేంటి? పైగా కిరణ్ కూడా వచ్చాడు. అందరూ కలిసి ఏదో గూడు పుటాని చేస్తున్నట్టున్నారు. ఈ విషయం వెంటనే మహాతో చెప్పాలి. మీ పెళ్లికి మీ ఇద్దరు అన్నయ్యలు వదినలు రావాలి, అంతే కదా పిన్ని? వాళ్ళ సమక్షంలోనే నా పెళ్లి జరగాలి సీత. ఆఖరి క్షణం వరకు వాళ్ళని పెళ్లికి తీసుకొచ్చే ప్రయత్నం చేస్తాను. వాళ్ళు వస్తే మండపంలో మీ పెళ్లి జరుగుతుంది. ఒకవేళ వాళ్ళు రాకపోతే? అప్పుడు మేము చెప్పినట్టుగా మీకు రిజిస్టర్ మ్యారేజ్ చేస్తాం. రిజిస్టర్ మ్యారేజా? మీ అన్నయ్యలు వదినలు వస్తే మండపం పెళ్లి, రాకపోతే రిజిస్టర్ ఆఫీస్లో పెళ్లి. ఎలాగైనా మీ పెళ్లి జరగాలి కదా రేవతి. జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి.